హాయ్ హలో అందరికీ ఈరోజు మనం చేయబోయే మేకప్ లుక్ గ్లాసీ స్కిన్ విత్ స్మూతీ ఐస్. ఫస్ట్ మన క్లయింట్ స్కిన్కి సూట్ అయ్యే ఒక మంచి మాయిశ్చరైజర్ అయితే తీసుకుందాం. నేనైతే వినిషియా మాయిశ్చరైజర్ తీసుకున్నాను. అండ్ డ్రై టు నార్మల్ స్కిన్కి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. నేను చేయబోయే లుక్ ఈరోజు గ్లాసీ లుక్ కాబట్టి మన క్లయింట్ స్కిన్ కూడా నార్మల్గానే ఉంది కాబట్టి నేను అందుకని ఈ మాయిశ్చరైజర్నే పిక్ చేసుకున్నాను. ఒకవేళ మన క్లయింట్ స్కిన్ డ్రైగా ఉన్నప్పుడైతే నేను డబుల్ మాయిశ్చరైజర్ని పిక్ చేసుకునేదాన్ని. ప్రైమర్లో ఫరెవర్ 52లో ఉండే మాయిశ్చర్ బేస్ ప్రైమర్ని పిక్ చేసుకున్నాను. ప్రైమర్ని ఫుల్ ఫేస్ అప్లై చేసిన తర్వాత కూడా ఇంకొంచెం లేయర్ అనేది చిన్లోను, నోస్లోను అండ్ చీక్స్లోను ఇంకొంచెం ఎక్కువగా అప్లై చేస్తాం. బికాజ్ మనకి లార్జ్ పోర్స్ అనేవి అక్కడ ఎక్కువ విజిబుల్ అవుతాయి కాబట్టి. గ్లాసీ ఫినిషింగ్ కోసం స్ట్రోక్ క్రీమ్స్ అయితే కంపల్సరీ. సో మనం ఇల్యూమినేటింగ్ మాయిశ్చరైజర్స్ అంటాం. మీరు మీకు నచ్చిన బ్రాండ్ అయితే వాడచ్చు. నేనైతే మ్యాక్ యూస్ చేశాను. లిప్స్ని సాఫ్ట్ చేయడానికి కొంచెం లిప్ బామ్ అయితే అప్లై చేశాను. ఎవ్రీ క్లయింట్కి రిక్వైర్మెంట్ లేదు. మన క్లయింట్ లిప్స్ కాస్త డ్రైగా ఉన్నాయని ప్రిఫర్ చేశాను. మన క్లయింట్ స్కిన్లో కాస్త ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి. అది కూడా నోస్ బిసైడ్స్లోను, లిప్ అరౌండ్ అండ్ అండర్ ఐ చాలా లిటిల్ డార్క్ అని ఉంది. దాన్ని కరెక్షన్ చేయడం కోసం నేను ఆరెంజ్ కలర్ కరెక్ట్ అని తీసుకున్నాను. సో చాలా లైట్ లేయర్ అప్లికేషన్ అయితే ఇచ్చాను, హెవీగా ఇవ్వలేదు. ఆరెంజ్ కరెక్ట్ అనేది ఎక్కువగా లేయర్ చేసినట్లయితే ఫౌండేషన్ తర్వాత కూడా ఆరెంజ్ బాగా విజిబుల్ అవుతుంది. సో బీ కేర్ఫుల్, చాలా థిన్ లేయర్ అయితే అప్లై చేసుకోండి. నా ఫౌండేషన్ మన క్లయింట్ స్కిన్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా నేను మిల్క్ కేక్ అండ్ సండే షేడ్స్ని ఫరెవర్ 52 బ్రాండ్లో తీసుకున్నాను. రెండు మిక్స్ చేసుకొని వెరీ థిన్ లేయర్ని అప్లై చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేశారంటే నేను ప్రోడక్ట్ని బ్రష్ తోటి ఓన్లీ హైలైట్ పార్ట్స్లో మాత్రమే ప్లేస్ చేసి దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఎందుకనంటే మనం అప్లికేషన్ చేసేటప్పుడు హిల్ పాయింట్స్ నుంచి డౌన్ పార్ట్స్కి స్ప్రెడ్ చేయడానికి ఈజీ ఉంటుంది, ప్రాపర్గా ఉంటుంది. దాంతోపాటు హిల్ పాయింట్స్లో ప్రోడక్ట్ అనేది కాస్త థిక్ లేయర్గాను, మిగతా ఫేస్లోను కాస్త థిన్ లేయర్గాను ఉంటుంది. ఇది మన స్కిన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోతే, ఇన్ కేస్ మీకు యాక్నీ మార్క్స్, బ్రౌన్ స్పాట్, ఫుల్ ఫేస్ ఉన్నాయంటే మనం ఫుల్ ఫేస్ ఈవెన్ ప్రోడక్ట్ అనేది పెట్టడం అవసరం. కానీ ఇక్కడ క్లయింట్ స్కిన్లో అన్ని ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో నేనేం చేస్తున్నానంటే హైలైట్ పార్ట్స్లో కాస్త థిక్ లేయర్, ఆల్ ఓవర్ ఫేస్ కాస్త థిన్ లేయర్ అనేది ఫామ్ చేస్తున్నాను. ఎప్పుడు ఫౌండేషన్ అప్లై చేస్తున్నా సరే ఫస్ట్ లేయర్ చాలా థిన్ లేయర్ని అయితే మీరు అప్లై చేయండి. మీకు అవసరం అనిపిస్తే సెకండ్ అండ్ థర్డ్ లేయర్ కూడా మీరు వెళ్ళొచ్చు. ఈ ప్రాసెస్ అనేది మీకు స్కిన్ టోన్ని అర్థం చేసుకోవడానికి, ఎగ్జాక్ట్ కలర్ని అప్లై చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఒక్కసారి లాట్ ఆఫ్ ప్రోడక్ట్ యూస్ చేయడం వల్ల హెవీ ఫీలింగ్ వస్తుంది. సో మీ స్కిన్ టోన్లో ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయడానికి కూడా చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మనం హైలైట్ పార్ట్స్ కోసము లిక్విడ్ కన్సిలర్ తీసుకుందాం. నేను వచ్చేసి మ్యాక్ ప్రోడక్ట్ తీసుకున్నాను. ఎప్పుడు కూడా మీరు కన్సీలర్ అప్లై చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న బ్రషెస్ యూస్ చేసినట్లయితే క్లయింట్కి అనీజీగా అనిపించదు. ప్రోడక్ట్ ప్లేస్మెంట్ కూడా మనం ప్రాపర్గా చేయగలుగుతాం. అండ్ కన్సీలర్ అప్లై చేసేటప్పుడు ఇంకొక టిప్ అండి, కన్సీలర్ ఎప్పుడు త్వరగా డ్రై అవుతుంది, కాస్త థిక్ కన్సిస్టెన్సీ కాబట్టి. సో అప్లికేషన్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉండేలాగా చూసుకోండి. సో అప్లికేషన్ అయ్యాక ఆరెంజ్ బాగా విజిబుల్ అవుతుందా, స్కిన్ టోన్లో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందా లేదా, సో ఎక్కువగా ఉందా, లేదంటే ఎక్కడైనా బ్రౌన్ స్పాట్స్ కానీ గ్రేయిష్ కానీ తెలుస్తుందా అని చెక్ చేసుకొని ఫైనల్ లేయర్ని అయితే మనం చేయాల్సి ఉంటుంది. లేయరింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా పఫ్ తోటి అండర్ ఐస్లో ఇంకొకసారి స్మర్చ్ చేసుకొని సెట్టింగ్ పౌడర్ తోటి లాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫుల్ ఫేస్ కూడా సెట్టింగ్ పౌడర్ యూస్ చేసి లాక్ చేసేద్దాం. వన్ మోర్ థింగ్ అండి, మనం గ్లాసీ లుక్ చేసేటప్పుడు హెవీగా కాంపాక్ట్స్ కానీ సెట్టింగ్ పౌడర్స్ కానీ వాడకూడదు. చాలా లైట్ పౌడర్ తోటి మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఫుల్ ఫేస్ మ్యాటీ అయిపోతుంది. సో మనం బేస్లో కొంచెం మాయిశ్చరైజింగ్ ఎక్కువ ఇచ్చాం కాబట్టి ఎక్కువ ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేస్తుంది, కాంపాక్ట్ని కానీ అండ్ సెట్టింగ్ పౌడర్ని కానీ. దానివల్ల కేకీ అయిపోతుంది. సో ఐ మేకప్కి వచ్చేసరికి స్టార్టింగ్ మనం ఆల్రెడీ అప్పర్ ఐలో ఆరెంజ్ కలర్ అయితే యూస్ చేసాం. ఇప్పుడు నేను లిక్విడ్ కన్సీలర్ తీసుకొని బేస్ని అయితే ఫామ్ చేసేసాను. అప్లికేటర్ బ్రష్ తీసుకొని ఐ లైనర్ జెల్ తీసుకున్నాను. సో ఐబాల్ మొత్తం అప్లై చేస్తున్నాను. సో ఐ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్రీజ్ లైన్కి కింద వైపు మాత్రమే, క్రీజ్ లైన్కి పైకి పంపించట్లేదు. సో అక్కడ మాత్రమే ఒక లైన్ అనేది ఫామ్ చేస్తున్నాను. అది కూడా నేను థిక్ లేయర్ ఫామ్ చేయట్లేదు, చాలా థిన్ లేయర్నే ఫామ్ చేస్తున్నాను. క్రీజ్ లైన్ వరకు వెళ్ళకండి, ఐ షేప్ ఎంత ఉందో అంత మాత్రమే అప్లై చేయడానికి ట్రై చేయండి. ప్రొడక్ట్ అనేది ఐబాల్ మొత్తం అప్లికేషన్ ప్యాటర్న్లోను, క్రీజ్ లైన్ దగ్గరకు వచ్చేసరికి స్మర్జింగ్ ప్యాటర్న్లోను అప్లై చేయండి. క్రీజ్ లైన్ కోసం
నేను బ్రౌన్ అండ్ ఆరెంజ్ బ్రౌన్ యూస్ చేస్తున్నాను. ఒక మంచి హాఫ్ మూన్ సర్కిల్ ఫార్మేషన్లో చేస్తున్నాను చాలా స్లోగా. సో అప్పుడే బ్లెండింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది, ఎక్కడ బల్కీగా కనిపించదు. సో నా లైన్ ఎండింగ్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి చాలా స్మూత్ ఫినిషింగ్ అయితే రావాలి. మనం డార్క్ కలర్స్ యూజ్ చేసాం కాబట్టి చాలా ఎక్కువసేపు బ్లెండింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ప్రెజర్ కూడా ఎక్కువ ఇవ్వద్దు, క్లయింట్కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలాంటి స్మోకీ లుక్ కోసం ఓన్లీ బ్లాక్ కలరే కాదండి, మనకు నచ్చిన ఎనీ డార్క్ కలర్ని మనం యూజ్ చేయొచ్చు. బ్రౌన్, వైలెట్, బ్లూస్, డార్క్ గ్రీన్స్ ఇలాంటి ఏ కలర్ అయినా చూస్ చేసుకొని దానికి బ్లాక్ మిక్సింగ్లో మనం తీసుకోవచ్చు. కానీ ఎలాంటి లుక్స్ చేసేటప్పుడైనా సరే ఈ అవుట్లైన్ ఏదైతే ఉందో క్రీజ్ పాయింట్, దాన్ని చాలా సటిల్ స్మూత్ ఫినిషింగ్ అయితే ఇవ్వండి, బల్కీగా షార్ప్గా అయితే ఇవ్వద్దు. ఇప్పుడు లోయర్ లాస్ట్ లైన్ కోసం జెల్ ఐలైనర్ తీసుకొని స్మాల్ స్మడ్జింగ్ బ్రష్ తోటి లాస్ట్ లైన్ కంప్లీట్గా స్మజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. ఐ స్టార్టింగ్ పార్ట్లో వెరీ థిన్ లైన్ని అండ్ ఎండింగ్ పార్ట్లో బ్రాడ్ లైన్ని కనెక్ట్ చేస్తూ గ్రాడ్యువల్గా ఒక లైన్ ఫామ్ చేయాలి. అలాగే అప్పర్ లాష్ కూడా జెల్ ఐలైనర్ తీసుకొని ఫినిషింగ్ కోసం ఇన్నర్ కార్నర్స్ అవుటర్ కార్నర్స్లో మంచిగా ఫిల్ చేయాలి. ఇప్పుడు మనం ఐబ్రో ఫిల్లింగ్ చేద్దాం. దీనికోసం డార్క్ బ్రౌన్ షేడ్ని తీసుకొని మిడిల్ టు ఎండ్ వరకు అవుట్లైన్ అండ్ ఫిల్లింగ్ కంప్లీట్గా ఇచ్చేయాలి. సో స్టార్టింగ్ వచ్చేసి ఓన్లీ అవుట్లైన్ మాత్రమే ఇచ్చి అలాగే స్ట్రోక్స్ ప్యాటర్న్లో ఫిల్ చేయాలి. దీనివల్ల ఐబ్రో అనేది న్యాచురల్ ఫామ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఐ కూడా ఇలాగే కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు బ్లష్కి వెళ్ళిపోదాం. సో నేనైతే గ్లిటర్ బ్లష్ యూజ్ చేస్తున్నాను, లైట్ పింక్ షేడ్. ఇప్పుడు కంటూర్కి వచ్చేసరికి మన క్లయింట్ నోస్ కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి నేను మ్యాక్లో బ్రౌన్ పౌడర్ తీసుకున్నాను, నోస్కి లైట్గా కంటూర్ చేస్తాను. చీక్స్ అండ్ జా లైన్లో కూడా చాలా లైట్గా అప్లై చేస్తున్నాను. నాకు ఫేస్ని ఎక్కువగా చేంజ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి డ్రామాటిక్ లుక్ వద్దని నేను చాలా లైట్గా అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ లిప్స్కి వెళ్ళిపోదాం. లిప్స్ కోసం నేను బ్రౌన్ కలర్ లిప్ లైనర్ తీసుకొని ఒక షేప్ అయితే ఇచ్చేసాను. లిప్ మొత్తం లైట్ పింక్ షేడ్ తీసుకొని ఫిల్ చేసాము. సేమ్ బ్రౌన్ లైనర్ తోటి షార్ప్ లైన్ ఇస్తున్నాము. గ్లాసీ ఫినిషింగ్ కోసం లిప్ గ్లాస్ తీసుకొని సెంటర్ ఆఫ్ లిప్ మాత్రమే అప్లై చేసుకుందాం. లిప్ గ్లాస్ వల్ల కాస్త లిప్ పౌటీగాను షైనీగా కనిపిస్తుంది. సో మన ఐ మేకప్ని హైలైట్ చేయడానికి గ్లిట్టర్ని తీసుకొని ఓన్లీ ఐ బాల్ మీద మాత్రమే అప్లై చేసుకోవాలి. హైలైటర్ని ఇప్పుడు ఓన్లీ ఫింగర్ టిప్స్తోనే ఫుల్ ఫేస్ అనేది ఎలా అప్లై చేస్తున్నానో చూడండి. మనకి ఎక్కడ హైలైటర్ మనం కావాలనుకుంటామో ఆ ప్లేస్లో మాత్రమే లిటిల్ ప్రెజర్ తోటి ఓన్లీ ఫింగర్ టిప్స్ తోటి నేను స్మచ్ చేస్తున్నాను. చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది. సో మనం బ్రషెస్ కూడా వాడచ్చు, బట్ ఐ లవ్ టు యూజ్ ఫింగర్స్, అందుకని నేను అలా వాడుతున్నాను. ఫైనల్లీ మేకప్ అయితే కంప్లీట్ చేసాం. లాస్ట్ వన్ ఫిక్సింగ్ చేస్తున్నాను, అది కూడా స్పాట్ లైట్ ఫిక్సర్ తీసుకున్నాను. ఓన్లీ హైలైట్ పార్ట్లో మాత్రమే స్ప్రే చేశాను. మన ఫేస్ వర్క్ అయితే మనం కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు డ్రెస్కి సూట్ అయ్యేలాగా సింపుల్ హెయిర్ స్టైల్కి వెళ్ళిపోదాం. ఓన్లీ హెయిర్ సెట్టింగ్ చేస్తాను ఈరోజు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.